హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, గ్రే డివోర్స్ గురించి మనం ఇంతకుముందు మహిళల గురించి మాట్లాడుకున్నాం. అది మెన్లో కూడా ఉంటుందా, మగవారిలో ఎలా ఉంటుంది? గ్రే డివోర్స్ అంటే యూజువలీ ఏంటి అని అంటే తల నెరిసిపోయి ఉండడం. 50 years అప్పుడు తల నెరిసిపోయి ఆ ఏజ్లో డివోర్స్ తీసుకునే వాళ్ళని గ్రే డివోర్స్ అంటారు. అంటే 50లో తీసుకునే వాళ్ళని. గ్రే డివోర్స్ అనే ట్రెండ్స్ యూజువలీ వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ ఉండేవాళ్ళు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఓకే, ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అని, చేంజింగ్ లైఫ్ స్టైల్ అని, లేకపోతే ఇన్ఫిడెలిటీ అని, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అని, ఇన్స్టెబిలిటీ అని, ఇట్లా బోల్డ్ అనే కారణాలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఎంప్టీనెస్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎంప్టీనెస్ సిండ్రోమ్ ఏంటి అని అంటే ఈ 50 years వచ్చేటప్పటికి పిల్లలు పెద్దగా అయిపోతారు కదండి. సో వాళ్ళ చదువుల కోసమో ఉద్యోగాల కోసమో ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. సో ఎంప్టీనెస్ అంటే ఖాళీగా ఉన్న గూడు. ఓకే, ఆ గూట్లో చిన్నపిల్లలు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళకి ఉద్యోగాలు రాగానే ఎగిరిపోతారు. ఓకే, అమ్మ నాన్ననే ఉంటారు. సో దట్ ఈస్ ఎంప్టీనెస్ సిండ్రోమ్. సో అప్పుడు వీళ్ళిద్దరే ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ రావడము, పిల్లల ప్రెజెన్స్లో గొడవ పడాలని ఏ పేరెంట్స్ అనుకోరు. సో వాళ్ళు లేనప్పుడు ఎప్పుడువో పాత విషయాలు మాట్లాడుకోవడము, దాంట్లోంచి గొడవలు రావడము, అరే ఇన్ని రోజుల తర్వాత ఏంటి ఇష్యూస్ అని. అండ్ మోస్ట్లీ విమెన్ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక విధమైన ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వడము. పిల్లలు ఇంట్లో ఆ పిల్లలు ఉన్నారంటే మోస్ట్లీ మదర్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు యూజువల్లీ. సో ఆ సపోర్ట్ అనేది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ రెక్కలు విరిగిపోయినట్టు ఉంటుంది. సో ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటే ఇదనమాట. సో దానివల్ల కూడా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. పిల్లలు దూరంగా ఉండడము, ఆ డిప్రెషన్లో ఉండడము, హ్యాపీనెస్ ఉండదు. ఎందుకు నువ్వు ఇలాగ ఉన్నావు అంటే పిల్లలు దూరంగా ఉన్నారు అని ఈవిడ చెప్పడము. పిల్లలు ఆబ్వియస్గా దూరంగానే ఉంటారు కదా, వాళ్ళు చదువుకోవడం కోసమో ఉద్యోగం కోసమో వెళ్ళారు అని చిన్న విషయాలను వీళ్ళు అర్థం చేసుకోకపోవడము, లేకపోతే వాళ్ళకి చెప్పాల్సిన పద్ధతిలో ఈ హస్బెండ్ చెప్పకపోవడము. సో ఇద్దరి మధ్యలో కీచులాటలు, ఎంప్టీనెస్ సిండ్రోమ్ దీనికి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసము వీళ్ళు 50 yearsలో మనం స్ట్రాంగ్గా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉండాలి. ఓకే, మనం బాగా సెటిల్ అవ్వాలి. పిల్లలు కూడా ఎదిగొచ్చి ఉంటారు కాబట్టి అప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి ఇంకా ఎక్కువ ఫైనాన్షియల్ నీడ్స్ ఉంటాయి అని హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారంటే ఆయన కెరీర్ పైన ఇంకెక్కువ ఫోకస్ చేయడము ఆ టైంలో. ఓకే, ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఇంకెక్కువ రెవెన్యూ జనరేట్ చేయాలి, వెల్ సెటిల్ అయిపోవాలి మనం ఇంకో నెక్స్ట్ 10 yearsలో, బై 60s మనం రిటైర్ అయిపోవాలి, ఇలాంటి ఆలోచనలో ఉంటారు. అదే స్టేజ్లో ఇక్కడ విమెన్ మెనోపాజ్లో ఉంటారు. వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, డిప్రెషన్లో ఉంటారు. అదే టైంలో వీళ్ళు నా కోసం కొంచెం టైం స్పెండ్ చేయి, నాతో పాటు ఉండు, ఎప్పుడు బిజీ అయినా, ఎప్పుడు కెరీర్ ఆఫీస్ ఇదేనా, ఓకే నా దగ్గర స్పెండ్ చేయి టైం, కొంచెం క్వాలిటీ టైం ఇవ్వండి, ఇంటికి వచ్చిన తర్వాత నాతో కొంచెం సమయం కూర్చొని మాట్లాడుకుందాము అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆల్రెడీ ఆ కెరీర్ అనే ఫ్లోలో ఉంటారు. ఎందుకనంటే ఇక్కడ హస్బెండ్ అనే వ్యక్తికి లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. ఓకే, ఫస్ట్ పిల్లల కెరీర్ని సెట్ చేయాలి, వాళ్ళని ప్రాపర్ డైరెక్షన్లో డ్రైవ్ చేయాలి. ఇంట్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది డెఫినెట్గా ఈయననే చూసుకోవాలి. ఎంత ఉమెన్ వర్కింగ్ ఉన్నా కానీ ఫస్ట్ నుంచి మన ఎవరైతే తండ్రి అయి ఉండొచ్చు, హస్బెండ్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ విమెన్కి ఉండదు. సో ఎప్పుడు ఏదైనా ఒక ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఇన్స్టేబుల్ ఉంది అని అనుకుంటే ఏం చేస్తున్నాడు ఇంట్లో ఉన్న మగోడు, ఏం చేస్తున్నాడు అలా మాట్లాడతారు. ఏం చేస్తున్నాడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అలా మాట్లాడతారు. సో ఆబ్వియస్లీ ఆయనకు ఒక భయం ఉంటుంది, నా ఫ్యామిలీని ప్రాపర్ డైరెక్షన్లో రన్ చేయాలి, ఒకరితో ఒక మాట అనిపించుకోకుండా సొసైటీలో బతకాలి, పిల్లల్ని వెల్ ఆఫ్ చేయాలి, వాళ్ళని బాగా సెటిల్ చేయాలి, మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి, అలా ఉంటుంది. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈవిడ టైం అడుగుతూ ఉంటారు. ఆయనకి ఏం కన్ఫ్యూజ్డ్ ఉంటాడు, ఏంటి ఈవిడ ఎప్పుడు లేనిది ఇట్లా బిహేవ్ చేస్తుంది ఈ టైంలో, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ టైం కదా, ఇప్పుడే కదా డబ్బు సంపాదించేది, నేను ఇంకా పీక్ స్టేజ్కి వచ్చేసాము, దాని తర్వాత డౌన్ఫాల్ ఉంటుంది. ఏదైనా విచ్ ఈస్ గ్రోయింగ్ ఈజ్ పెరిషబుల్, అంటే ఏదైనా పెరిగేది తర్వాత దానికి చావు అనేది ఉంటుంది డెఫినెట్గా. సో ఈ కెరీర్ కూడా ఒక స్టేజ్ వరకు
పీక్ కెరీర్ వరకు వెళ్ళి తర్వాత పడిపోతుంది. దట్ మే బి రిటైర్మెంట్ కూడా అనుకోండి. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వీటి కోసం మన కోసమే కదా నేను పని చేస్తున్నాను, నువ్వేంటి ఇంకా టైం ఇవ్వట్లేదు అంటున్నావు, నేను ఇంట్లోనే కదా ఉంటున్నాను, వచ్చిన తర్వాత ఎటు వెళ్ళట్లేదు అని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఇష్యూస్. ఆయనకి చికాకు ఉంటుంది, మనశ్శాంతి ఉండదు. ఇంటికి నేను వచ్చేదే పీస్ ఆఫ్ మైండ్ కోసం, నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా ఏడుస్తూ కూర్చుంటే ఎట్లా అనేది ఇక్కడ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. దీస్ థింగ్స్ ఆల్సో విల్ లీడ్ టు డివోర్స్. ఇన్ఫెడిలిటీ, ఈ మెనోపాజ్ వచ్చిన తర్వాత వీళ్ళ రిలేషన్ ప్రాపర్గా ఉండకపోవడము, ఓకే, ఫ్యూ టైమ్స్ హస్బెండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఉండడము, ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి. ఇంకోటి, ఎప్పుడైతే కెరియర్ డబ్బు సంపాదించాలి అని అనుకుంటుంటారో రిటైర్మెంట్ ప్లాన్స్ మన కోసమే కదా అని ఈయన చెప్తూ ఉంటారు. రిటైర్మెంట్ ప్లాన్స్ కాదు, డబ్బులు కాదు, నాకు కావాల్సింది కొంచెం టైం స్పెండ్ చేయడం నీతో అని అంటుంటుంది ఈవిడ. అది ఆయనకి ఏం అర్థం కాదు, ఏంది ఇలా మాట్లాడుతుంది. సి ఫ్యూ పీపుల్ విల్ అండర్స్టాండ్, కొంతమందికి అర్థమవుతుంది ఈవిడ ఏం చెప్పాలనుకుంటుంది, కొంత టైం ఇవ్వమంటుంది నా కోసం కొంచెం. ఇది ఎవ్రీ ఫ్యామిలీలో ఉంటుందండి, నాకు టైం ఇవ్వట్లేదు, నాతో టైం స్పెండ్ చేయట్లేదు అని. అంటే ఇప్పుడు పెళ్ళైన కొత్తలో టైం స్పెండ్ చేసినట్టు ఆఫ్టర్ రిటైర్మెంట్ టైం స్పెండ్ చేసేది. ఈ మధ్యలో లైఫ్ స్పాన్ అంతా పిల్లలు, కెరియర్, గ్రోత్, ఇల్లు కట్టుకోకపోతే ఇల్లు కట్టుకోలేదా ఇన్ని రోజులు అని తల్లిదండ్రులు అంటారు. ఓకే, ఏం సంపాదించావు అని ఒకనొక స్టేజ్ లో వైఫ్ కూడా అంటారు. ఓకే, పిల్లలు కూడా అడుగుతారు. ఆ ప్రెషర్ డెఫినెట్ గా మెన్ మీద ఉంటుందండి. ఇప్పుడు ఏ కంఫర్ట్స్ ఇవ్వలేదు అనుకుందాం, ఇప్పుడు ఈవిడ 50s లో షీల్ బి ఆస్కింగ్ ఫర్ సమ్ టైం, నాతో టైం స్పెండ్ చేయలేదు. 30s లో ఉన్నప్పుడు ఖాళీగా ఏం పని చేయకుండా, పిల్లల ఫీజులు కట్టకుండా టైం బాగా స్పెండ్ చేస్తూ ఉంటే ఒప్పుకుంటారా అండి? ఏం చేస్తున్నావు, ఇంట్లో కూర్చొని బయటకు వెళ్ళి పని చేయి అని అంటారు. ఎలా ఈ ఖర్చులన్నీ ఎలా మనం బేర్ చేసేది, పిల్లల ఫీజులు ఎక్కడి నుంచి కడతాము, ఇంటి రెంట్ ఎక్కడి నుంచి కడతాము అని. ఓకే, సో ఇద్దరు ఒక పాయింట్ దగ్గరకు వచ్చి ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. సరే, టైం అడుగుతుంది, ఒక సాటర్డే ఆవిడ కోసం స్పెండ్ చేయడము, ఒక ఈవినింగ్ బయటకు తీసుకెళ్ళడము, అట్లీస్ట్ ఒక 15 minutes ఆఫ్ కాఫీ టుగెదర్, ఇట్లాంటివి కొంచెం టైం వీళ్ళు తీసుకోవాలి. వీళ్ళు కూడా అంత ప్రెషరైజ్ చేసుకోకుండా, హస్బెండ్ మీద ప్రెషర్ చేయకుండా, అవును ఆయనకి డెఫినెట్గా ఈ ఎర్నింగ్స్ అని, డబ్బు సంపాదించడం అని, ఫ్యామిలీని రన్ చేయడం అని బోల్డ్ అని ప్రెషర్స్ ఉంటాయి. వీళ్ళు కూడా కొంత అర్థం చేసుకొని ముందుకు రావాలి. సి ఎప్పుడైనా ఒకరినొకరు అర్థం చేసుకొని కొంత కాంప్రమైజ్ అయినప్పుడే దే విల్ బీ హ్యాపీ. అంతేగాని ఒక్కళ్ళ వేలోనే వెళ్తే ఆ రిలేషన్ ఎప్పుడు సస్టైన్ అవ్వదు. ఎంతో కొంత అడ్జస్ట్మెంట్ అనేది డెఫినెట్ లైఫ్లో. ఓకే, సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డివోర్స్ అనేది మోస్ట్ కామన్ థింగ్ అయిపోయింది. అంటే చాలా నార్మలైజ్ అయిపోయింది సొసైటీలో. ఇంతకుముందు వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ చూసేవాళ్ళము. సో ఆ రేషియోలో చూసిన 0.1% ఇండియాలో డివోర్స్ రేట్. అన్నిటికన్నా ఎక్కువ డివోర్స్ రేట్ ఏంటి అని అంటే బెలారస్, కెనడా ఇట్లాంటి కంట్రీస్లో డివోర్స్ రేటు ఆల్మోస్ట్ 5%, 4.5% అలా ఉంది. ఇండియాలోనే అతి స్వల్పం చాలా. అందులో కూడా ఇప్పుడు పెరిగినాయి. ఎందుకు అని అంటే నార్మలైజ్ అయిపోయింది సొసైటీలో. ఇంతకుముందు డివోర్స్ అనేది ఒక చాలా పెద్ద సోషల్ స్టిగ్మాతో కూడుకున్న విషయం. ఓకే, అసలు విడాకులు అని అంటే అది ఒక పెద్ద వినరాని పదం లాగా ఉండేది. ఇప్పుడు అది నార్మలైజ్ అయింది. సో 50s తర్వాత కూడా డివోర్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇట్లాంటి వాటిల్లో ఈ పిల్లలు కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎవరు ఎర్న్ ఎక్కువ చేస్తున్నారు, ఎవరితో ఉంటే మేము ఓకే మా లైఫ్ స్టైల్, మేము వెల్దీగా ఉంటాము, మా నీడ్స్ అన్ని కంఫర్ట్స్ ఉంటాయి అనేది చెక్ చేసుకుంటున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ ఫాదర్ చెప్పాడు అనుకోండి, యువర్ మదర్ ఈస్ పువర్, నువ్వు ఆవిడతో వెళ్తే యూ విల్ బి ఆన్ రోడ్స్ అని చెప్పాడు అనుకుందాము. అప్పుడు అమ్మాయిలు ఏమనుకుంటారు, ఇప్పుడు ఒక చదువుకునే అమ్మాయి ఉంది అనుకోండి, బెటర్ టు స్టే విత్ మై ఫాదర్, ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అమ్మతో వెళ్తే ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేయలేదేమో ఆమె, ఈవిడ దగ్గరే ఉండడం, ఈయన దగ్గరే ఉండడం సేఫ్ అని పిల్లలు కూడా నిర్ణయించుకుంటున్నారు. అది సెల్ఫిష్ అనుకుంటుండొచ్చు మీరు, కానీ ఆ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టైంలో చూస్తే ఆ అమ్మాయికి ఆ డెసిషనే కరెక్ట్ అనిపిస్తుంది. సో ఇట్లా పిల్లలు ఎఫెక్ట్ అవుతారు ఈ 50sలో డివోర్స్ వల్ల. సో ఇట్ ఈస్ బెటర్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. డివోర్స్ అనే దాకా వెళ్ళని అవసరం లేదు. హార్డ్లీ ఇంకో 10 years మిగులుతుంది, అది రిటైర్మెంట్ టైం. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే గ్రే డివోర్స్లు అనేవి తగ్గియచ్చు మనం. ఓకే మేడం, థ్యాంక్ యూ.